అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? ఈరోజు మనతో ఈ స్టోరీని ఒక సబ్స్క్రైబర్ షేర్ చేసుకున్నారు. ఈ సంఘటన వరంగల్‌లోని హనుమకొండలో జరిగింది. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు పెద్ద కోడలు. సో, ఈ సంఘటన వరంగల్‌లోని హనుమకొండలోని ఒక ఏరియాలోని చిన్న స్ట్రీట్‌లో జరిగింది. ఒక అర్ధరాత్రి ఒక పర్సన్ తను ఇంటికి అప్పటికే రావడానికి బాగా లేట్ అయిపోయింది. సైకిల్ పైన వస్తూ ఉన్నాడు. వాళ్ళ వీధి దగ్గరికి రాగానే తను సైకిల్ దిగేసేసి చేత్తో ఇలా నడుపుకుంటూ ఇలా పక్కన నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళ స్ట్రీట్ మిడిల్‌లోకి వెళ్ళగానే తనకి గజ్జెల సౌండ్ రావడం మొదలుపెట్టింది. ఫుల్ సైలెంట్ ఉంది. చీకటిగా ఉంది. తనకి ఆ గజ్జెల సౌండ్ మాత్రమే వినిపించేసరికల్లా ఆ సైకిల్ హ్యాండిల్‌ని ఇలా పట్టుకొని చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్ అని ఇలా చూస్తూ ఉన్నాడు. తనకి ఆ సౌండ్ వినిపిస్తుంది కానీ మనుషులెవరూ కనిపించట్లేదు. స్లోగా తను వెనక్కి ఇలా తిరగడం మొదలుపెట్టాడు. అప్పటికే తనకి స్లోగా చెమటలు ఇలా కారడం మొదలుపెట్టాయి. అది వింటర్ సీజన్ అయినా కూడా తనకి ఆ గజ్జెల సౌండ్ వింటుంటే చెమటలు కారుతూ ఉన్నాయి. స్లోగా వెనక్కి తిరిగి చూసేసరికల్లా అక్కడ వీధి చివరన ఒక బావుండేది. అక్కడ ఒక లేడీ తనకి కనిపించింది. తన ఫేస్ కనిపించట్లేదు. ఓన్లీ ఆ షాడో మాత్రమే కనిపిస్తుంది. తను ఇలా ముందుకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ గజ్జెల సౌండ్ ఇంకా పెరుగుతూ తనకి వినిపించేసరికల్లా తనది చూసి అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ గేట్ ఓపెన్ చేసుకుని సైకిల్‌ని అక్కడే పక్కన పడేసి డోర్ కొడితే తన భార్య డోర్ తెరిచింది. ఆ తర్వాత వాళ్ళు ఇదంతా మాట్లాడుకున్నారు. జరిగిందంతా కూడా తన భార్యకి చెప్పాడు. వాళ్ళు పడుకున్నారు. బొట్టు పెట్టుకొని దేవుడిని మొక్కేసి అంతా పడుకున్నారు. అంతా నార్మల్‌గానే ఉంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తన భార్య తన భర్తకి జరిగిన విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళతో ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు గదా! సరదాగా నార్మల్‌గా ఏదో ఒకటి. ఈ సంఘటన గురించి చెప్పింది. అప్పుడు తనకి తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళకే కాదు, తన భర్తకే కాదు, ఇంకా చాలా మందికి ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి నైట్ టైమ్‌లో ఇదే విధంగా ఎవరో లేడీ కనిపించినట్టుగా మిగతా వాళ్ళు కూడా చెప్పారు. ఇక అప్పటినుంచి ఆ ఏరియాలో చాలా మటుకు అందరూ కూడా ఇంటికి త్వరగా వచ్చేసేవారు. నైట్ టైమ్ అసలు బయటికి వెళ్ళడానికి చాలా భయపడేవారు. ఒకరోజు ఆ స్ట్రీట్‌లోనే ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ఈ మదర్, ఫాదర్ అండ్ వాళ్ళకి ముగ్గురు కొడుకులు, ఆరుగురు అమ్మాయిలు. అంటే వాళ్ళ పిల్లలు మొత్తం 9 మంది. వీళ్ళందరూ ఒక మంచి ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఏరియాకి కూడా కొంచెం వీళ్ళు అంటే హెడ్ లాగా ఉండేవాళ్ళనమాట. కొంచెం ఉన్నవాళ్ళు కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆ ఏరియాలో. అయితే దాంట్లో అమ్మాయిలకి ఆల్మోస్ట్ పెళ్లయిపోయింది. ఒక అమ్మాయికేమో కాలేదు. మిగతా అక్క చెల్లెళ్ళు ఏదో పండగ ఉండడంతోటి ఈళ్ళింటికొచ్చారు. అయితే వాళ్ళకి ఆ రోజు సినిమాకెళ్ళాలనిపిచ్చింది. వాళ్ళ నాన్నకి తెలిస్తే తిడతాడని చెప్పి వాళ్ళ మదర్‌కి చెప్పేసి, "మేము సినిమాకెళ్తున్నాం అమ్మ సెకండ్ షోకి. త్వరగా వచ్చేస్తామని" చెప్పి వాళ్ళు వెళ్తారు సినిమాకి. సినిమా అయిపోతుంది. రిటర్న్ ఇంటికొస్తూ ఉంటారు. వీళ్ళ స్ట్రీట్ దగ్గరికి రాగానే వీళ్ళు నడుచుకుంటూ నార్మల్‌గా ఇంటి దాకా వచ్చేస్తూ ఉన్నారు. ఇంతలో సడెన్‌గా వీళ్ళకి ఏడుపు వినిపించడం స్టార్ట్ అయింది. ఎవరో లేడీ ఏడుస్తుంది. అదేంటని అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఎవర్రా ఏడుస్తుంది అని చెప్పి తిరిగి చూసేసరికల్లా అదే బావి దగ్గర సేమ్ అదే ప్లేస్‌లో ఒక లేడీ ఒక పిల్లోడిని ఎత్తుకొని బాగా ఏడుస్తూ కనిపించింది. అక్కడ కనిపిస్తున్న ఆ లేడీ సడెన్‌గా వీళ్ళ కళ్ళ ముందుకొచ్చి నిల్చుంది. వీళ్ళు సడెన్‌గా భయపడ్డారు. దాంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు అక్కడే స్పృహ తప్పి కింద పడిపోయారు. వెంటనే వీళ్ళు గట్టిగా అరుచుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇల్లేదైతే ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అరుపులు విని బయటికొచ్చారు. బయటికొచ్చిన తర్వాత జరిగిందంతా విన్నారు. వాళ్ళని తిట్టారు. వాళ్ళ నాన్న అలా తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మదర్ అక్కడే ఉన్నారు. వీళ్ళింకా టెన్షన్ పడుతూనే ఉన్నారు. సరే అమ్మ పడుకోండి. ఏం కాదులే అని చెప్పి వాళ్ళని పడుకోబెట్టారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఆ అక్క చెల్లెలందరికీ కూడా
ఫుల్ ఫీవర్. అసలు ఎంత ఒళ్ళు కాలిపోతుందంటే వాళ్ళకి అంత భయంకరమైన ఫీవర్ వాళ్ళకొచ్చింది. అందులోంచి ఒక అమ్మాయి వాళ్ళ మదర్‌తో అంటుంది, "అమ్మా మేము నిన్న నైట్ చూసింది ఎవరినో కాదు, వదినని చూసామని" అంటుంది. వాళ్ళ మదర్ ఆ మాటలు విని షాక్ అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి ఒక పెద్ద కోడలు. అంటే వీళ్ళు నైట్ ఎవరినైతే చూసారో, ఆ ఏడుస్తున్న ఆ లేడీ ఎవరైతే ఉందో వీళ్ళ ఇంటి కోడలు. వీళ్ళ పెద్దన్నయ్యకి. ముగ్గురు అన్నదమ్ములని చెప్పాను గదా! వాళ్ళ పెద్దన్నయ్యకి పెళ్లయింది. మిగతా ఇద్దరికీ కాలేదింకా. అయితే ఆ పెద్దన్నయ్య ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా బానే ఉంది. ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా వాళ్ళ ఇంటి కోడలు కూడా చాలా మంచి అమ్మాయి. ఆహ్, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తనని. అంతా బాగా పెంచారు. చాలా సెన్సిటివ్ అమ్మాయి తను. అయితే వీళ్ళ ఇంటికొచ్చింది. అంతా బానే ఉంది. వాళ్ళు కాపురం అంతా బానే చేస్తున్నారు. వీళ్ళకొక బాబు గూడా పుట్టాడు. ఒకరోజు ఆ బాబుని ఎత్తుకొని బయటకొచ్చింది తెల్లవారుజామునే. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వచ్చింది. బయట ఇలా వాకిలి ఊడుస్తుంది. వాళ్ళ అత్తయ్యకి ఇట్లా బాబుని పట్టుకొని ఇచ్చింది. ఆ ఇల్లు ఊడుస్తూ ఉందక్కడ. అయితే చుట్టుపక్కల కొంతమంది జనాలు అక్కడే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారు గదా! మిగతా మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. సడెన్‌గా వాళ్ళ అత్తయ్య తనకి కోపమొచ్చి తను చేసే పని పైన తిట్టేసింది. బూతులు మాట్లాడేసింది డైరెక్ట్‌గా వల్గర్‌గా తిట్టింది. ఆ మాటలు విన్న తర్వాత తన అత్తయ్య అలా తిట్టిన తర్వాత తనకి చాలా ఇన్సల్టింగ్‌గా అనిపిచ్చింది. జనాలందరూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళున్నారు. అందరి ముందు తను అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు. చాలా అంటే చాలా ఇన్సల్టింగ్‌గా అనిపిచ్చింది. ఇంతవరకు తన లైఫ్‌లో ఎవ్వరు కూడా తనని ఆ విధంగా అన్ని మాటలు అలా వల్గర్‌గా ఎవరు తిట్టి లేరు. వెంటనే తను లోపలికి వెళ్ళిపోయింది. ఆ చీపిరిని అక్కడే పడేసేసి తను లోపలికి వెళ్ళిపోయింది. ఏడుస్తూ ఉంది. ఆ రోజు నైటంతా తను ఏడుస్తూనే ఉంది. తన భర్తతో చెప్పింది. తన భర్త సరే, సరేలే ఏం కాదులే అని చెప్పి తనకి నచ్చజెప్పాడు. అయినా సరే తను అస్సలు ఆ మాటల్ని తీసుకోలేకపోయింది. తను అలానే మనసులో పెట్టుకొని ఒక 2, 3 డేస్ తర్వాత తను సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యింది. తను సూసైడ్ చేసుకుందామని వెళ్ళింది. కానీ ఆగిపోయి వెనక్కి తిరిగొచ్చేసింది. ఎందుకంటే తన బాబు ఒంటరివాడైపోతాడు. తను లేకుంటే ఎలా అని చెప్పి తన బాబుని కూడా తనతో పాటు తీసుకొని ఆ బావిలోకి దూకేసింది. అలా నెక్స్ట్ డే వాళ్ళకి తెలిసింది తన కోడలు అలా బావిలో దూకేసిందని చెప్పి. తనను బయటికి తీశారు. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నిటిని కూడా జరిపించారు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ వీధిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విధంగానే తను కనిపిస్తూ ఉండేది. అర్ధరాత్రి వేళ అలా ఏడుస్తూ గజ్జెల సౌండ్‌లతోటి ఆ వీధంతా తిరుగుతున్నట్టుగా చాలామందికి అనిపించేది. అంతేకాకుండా ఆ వీధిలో తనకొక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఎప్పుడైతే తను పెళ్లి చేసుకొని ఇక్కడికొచ్చిందో, వచ్చినప్పటి నుంచి తనకి ఆ అమ్మాయి పరిచయం అయింది. అప్పటినుంచి ఆ సంవత్సరం నుంచి వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్‌షిప్ అనేది ఫార్మ్ అయింది. సాయంత్రం కాంగానే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేవారు. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళేవారు. ఆ లేడీ ఎవరైతే ఉందో ఈ అమ్మాయి ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు గూడా. ఒక పాప, ఒక బాబు. వాళ్ళతో ఆడుకునేది. అప్పుడు తను ప్రెగ్నెంట్‌తో ఉండేది. ఆమె ఇంకా అప్పటికి బాబు పుట్టలేదు తనకి. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అతనికి చిన్న చిన్న టిప్స్ అనేవి ఇస్తూ ఉండేది. బాబుని ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అని చెప్పి. బాగా బాండింగ్ అనేది వాళ్ళ మధ్య ఫార్మ్ అయింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందో ఆ బావిలో, తర్వాత ఇలా వీధిలో అందరికీ వినిపిస్తూ ఉండేది గదా! కొద్ది రోజులకి ఈ అమ్మాయి ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఈరోజు సాయంత్రం వచ్చింది. నాతో మాట్లాడుతుంది. ఇన్ని రోజులు బాధపడ్డాను. నా ఫ్రెండ్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందని. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా ఫ్రెండ్ నాతో మాట్లాడుతుంది. డైలీ వచ్చి అని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. చెప్తూ ఉండేది. అందరూ తనని చూసి చాలా బాధలో ఉంది. తన ఫ్రెండ్ వస్తున్నట్టుగా తను భ్రమపడుతుంది అని అందరూ అనుకున్నారు. పాపం పిచ్చిదయిపోయింది. తన ఫ్రెండ్ ఇలా అయ్యేసరికల్లా తట్టుకోలేకపోతుంది. తన ఫ్రెండ్‌ని ఊహించుకుంటుందని చెప్పి అందరూ ఇలా అనుకునేవారు. అయితే ఒకరోజు ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మంచిగా నీట్‌గా రెడీ అయింది. కొత్త పట్టు చీర కట్టుకొని, తన నగలన్నీ వేసుకొని, మంచిగా నీట్‌గా రెడీ అయ్యి, తన పిల్లలిద్దరు ఉంటారు కదా! ఆ పిల్లలిద్దరికీ చెప్పింది. "అమ్మ నేను ఇట్లా 2, 3 డేస్‌లో వచ్చేస్తాను రిటర్ను. మీరిక్కడే ఉండండి. నా ఫ్రెండ్ పిలుస్తుంది. నా ఫ్రెండ్ దగ్గరికి నేను ఎళ్ళొచ్చేస్తాను. మీరిక్కడే ఉండండమ్మా" అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పింది. ఆ పిల్లలు అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న వయసది. అప్పుడే "సరే, సరే అమ్మా" అని చెప్పి అన్నారు వాళ్ళు. లోపలికెళ్ళిపోయారు. తను అప్పటికే 7 మంత్స్ ప్రెగ్నెంట్‌తో ఉంది.
ఆ అమ్మాయి మాట్లాడుకుంటూ తను ఎవరితో పక్కన ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళి ఆ బావిలో దూకి తను గూడా చనిపోయింది. ఈ విషయం తను చనిపోయిన విషయము ఆ ఊర్లో ఉండే వాళ్ళకి ఆ బావి దగ్గరికి వెళ్ళిన ఒక 3 రోజుల తర్వాత తెలిసింది. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రెగ్నెంట్‌తో ఉంది. తను బరువు బయటికి తేలడానికి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజుల తర్వాత వాళ్ళందరూ కూడా తనని బయటికి తీసి ఇలా జరిగిందని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ వచ్చారు. ఏమైందిరా అని ఆ పిల్లలు చెప్పారనమాట అప్పుడు. తన ఫ్రెండ్ ఆంటీ ఉంది గదా! ఆ ఆంటీ పిలుస్తున్నట్టుగా మాకు చెప్పారు. ఇప్పుడే వస్తా అని చెప్పి ఎళ్ళిపోయారని చెప్పి అందరితో చెప్పగానే అందరూ షాక్ ఆ మాటలు విని. అదేంటి చనిపోయిన వ్యక్తి పిలవడం ఏంటి అని చెప్పి అందరూ గూడా చాలా భయపడ్డారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ ఏరియా కొంచెం సైలెంట్‌గా మారింది. ఇంకా అందరూ ఇంటికి త్వరగా రావడం మొదలుపెడుతూ ఉన్నారు. ఫాస్ట్‌గా ఇంటికొచ్చేవాళ్ళు. నైట్ టైమ్‌లో అసలెవరు కూడా బయటికెళ్ళేవారే కాదు. ఈ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నాడో, వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఇతనికి ఇంకో పెళ్లి చేద్దామని చెప్పి అతనికి పెళ్లి ఫిక్స్ చేసింది. ఆ ఊరికెళ్లారు, పెళ్లి చేసుకున్నారు. అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ఇంటికి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ నైట్ ఉంటుంది కదా! ఆ ఫస్ట్ నైట్ రోజు వీళ్ళిద్దరు ఇట్లా రూమ్‌లోకెళ్తుంటే, ఆ బెడ్ పైన తన మొదటి భార్య అంటే ఆ చనిపోయిన వ్యక్తి అక్కడ కూర్చుని ఒక క్రీపీగా నవ్వుతూ, "రండి మీకోసమే నేను ఎదురు చూస్తున్నా" అని చెప్పి వాళ్ళతో అనగానే ఆ అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకుంది కదా! ఆ అమ్మాయి రెండో భార్య వెంటనే ఆ ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ బయటికెళ్ళిపోయింది ఆ రూమ్‌లోంచి. పెద్ద కొడుకు కూడా ఈ సంఘటనని చూసిన తర్వాత తన కళ్ళని నమ్మలేకపోయాడు. తను కూడా భయంతోటి ఆ రూమ్‌లోంచి బయటకొచ్చి రెండో భార్యని తన పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఓదారుస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికొచ్చేసారు. ఏం జరిగిందంటే వాళ్ళకి మొత్తం చెప్పారు. ఆ అమ్మాయి ఏమో అస్సలు ఏడుపు ఆపడం లేదు. నేనిక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పి అనడంతోటి వస్తారు గదా! పెళ్లి కూతురికి తోడుగా ఒకళ్ళొస్తారు గదా! వాళ్ళు తనని పుట్టింటికి తీసుకొని వెళ్ళిపోయారు. సరే సర్దుకున్న తర్వాత ఆ అమ్మాయిని తీసుకొస్తామని చెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఎవరో తన వెనకాలే ఉన్నట్టుగా, ఎవరో తనని ఇలా పట్టుకొని పిసికేస్తున్నట్టుగా గొంతు అనిపిస్తూ ఉండేది. ఇదే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తూ వచ్చింది. 4, 5 రోజుల నుంచి ఎవరో నా పైన ఇలా కూర్చొని పిసికేస్తున్నారమ్మా నా గొంతుని అని చెప్పి ఆ రెండో అమ్మాయి ఉంది గదా! పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అది కూడా పుట్టింట్లో అక్కడున్నప్పుడు వాళ్ళకి చెప్పింది. అలా చెప్తూ ఉంది. 1 వీక్ తర్వాత అలా నిద్రపోతూ బెడ్ పైనే తను చనిపోయింది. తన మెడ చుట్టూ ఎవరో ఇలా పిసికేసినట్టుగా ఇలా అద్దులు మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కనిపించాయి. ఇదే విషయాన్ని ఇక్కడుండే వాళ్ళందరికీ చెప్పారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ అదంతా అటెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయారు. ఇదేదో పెద్ద సమస్యలాగా ఉంది. ఏదో పెద్దగా ఇదంతా కరెక్ట్‌గా లేదు. ఇంట్లో కూడా చాలా సమస్యలొస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి దీని గురించి ఆలోచించాలి పరిష్కారం అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు వీళ్ళందరూ గూడా నైట్ టైమ్ తినేసారు. అందరూ బానే కూర్చొనున్నారు. వాళ్ళ మదరు పెద్ద కొడుకు టీ పెట్టమని అడిగితే, ఆ టైంలో టీ పెట్టి ఇచ్చింది ఆ అబ్బాయికి. తను టీ తాగుతూ వాళ్ళ చెల్లితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంతలో సడెన్‌గా వాళ్ళ చెల్లి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఒకటేసారి ఇలా స్టిఫ్‌గా అయిపోయింది. ఒక కట్ట ఉంటే ఎలా ఉంటది ఇట్లా స్టిఫ్‌గా అయిపోయి, తన కాళ్ళని, చేతులని ఇలా గట్టిగా ఇట్లా పట్టేసుకొని, తన అన్నయ్యని కోపంగా చూడడం మొదలుపెట్టింది. అలా కోపంగా చూస్తూ ఉంది. ఏవేవో మాట్లాడుతుంది. ఇష్టం వచ్చినట్టుగా అరుస్తుంది తన పైనకి. "ఎంత ధైర్యం నీకు? నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? నా పైన అసలు నీకు ప్రేమ లేదా?" ఈ విధంగా తను అరవడం మొదలుపెట్టింది. ఇంతలో వాళ్ళ నాన్న అక్కడికొచ్చాడు. వాళ్ళ నాన్నకి యాక్చువల్లీ కొన్ని ఇలాంటి మంత్రాలు అవన్నీ కూడా వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి నేర్చుకున్నాడనమాట. అతను వచ్చి ఇలా చెయ్యి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తనని బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. అలా తిట్టిన తర్వాత కొన్ని మంత్రాలు చదివిన తర్వాత అక్కడి నుంచి తను నార్మల్ అయిపోయి ఇలా కింద పడిపోయింది. ఆ తర్వాత నుంచి తన సిస్టర్ ఒంటి పైనకి తన భార్య అదే ఆ ఇంటి పెద్ద కోడలు వస్తూ ఉండేది. దీన్ని ఎలా అయినా సరే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ అమ్మాయిని ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఇలా చేతికి ఆ తాడుని, మెడలో ఇట్లా ఒక లాకెట్ లాంటిది చిన్నది కట్టిచ్చారు. ఆ తర్వాత నుంచి కొంచెం నార్మల్‌గానే ఉంది.
కానీ ఆ స్ట్రీట్‌లో ఈ విధంగా సమస్యలు ఎక్కువ అవ్వడంతోటి వాళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీతో మాట్లాడుకొని ఒక పంతుల్ని తీసుకొచ్చారు. ఒక ప్రీస్ట్‌ని తీసుకొచ్చారు అక్కడికి. ఆ ప్రీస్ట్ వచ్చాడు. వచ్చిన తర్వాత "సరే అమ్మా ఓకే. నేను ఒక పూజ చేస్తాను. ఆ పూజ చేస్తే మనకసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి అసలు ఏం కోరుకుంటుంది? ఇక్కడి నుంచి తనని పంపించే పని చూద్దాం మనము" అని చెప్పి వాళ్ళతో అంటాడు. ఒక రోజు ఫిక్స్ చేసుకొని వాళ్ళు ఒక చిన్న పూజ చేస్తా ఉంటారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. ఎవరైతే తన చెల్లి ఉందో లాకెట్ అవన్నీ వేశారు గదా! తను అక్కడ నిల్చొని ఉంటుంది. ఇంతలో వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు గదా! ఇంకొక అన్న ఉంటాడు గదా! అక్కడ. ఇంకొక చిన్న అన్న. వాడి ఒంటి పైనకి తన కోడలు, ఆ ఇంటి కోడలు వచ్చేసింది. అక్కడ కూర్చునుంది. అతనక్కడ ఆ పూజ దగ్గర అక్కడ కూర్చొనున్నాడు. అడుగుతున్నాడనమాట ఈ పర్సన్. "ఏం కావాలి నీకు?" అది ఇది అని అడిగితే, ఇట్లా "నాకు నా భర్త కావాలి" అని తను మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ వాయిస్ అక్కడ కూర్చుంది మేల్ కదా! వాయిస్ ఏమో ఫీమేల్ వాయిస్ తోటి అక్కడ వినిపిస్తుంది వాళ్ళకి. అయితే అడిగాడు. ఏంటి పరిస్థితి? నీకేం గావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎందుకు హింసిస్తున్నావు వీళ్ళందరిని?" అంటే, "నాకు నా భర్త కావాలి. నా భర్త నా దగ్గరకొచ్చేసాడంటే నేను వెళ్ళిపోతాను. నేను అతన్ని తీసుకుందే ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. తనని ముందుకు వెళ్ళనివ్వను అది ఇది. తనకి పెళ్లి గానివ్వను" అని చెప్పి వాళ్ళతో అంటూ ఉంది. "లేదు లేదు అలా అయితే కుదరదు. వాళ్ళ వంశం కూడా ముందుకు వెళ్ళాలి గదా! నువ్వు అలా అంటే ఎలా?" అంటే, ఆ అమ్మాయి అంటుంది, "సరే మరి తనని పెళ్లి చేసుకోమను. తను పిల్లల్ని కన్న తర్వాత ఆ తర్వాత తన వంశాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు గదా! ఆ పిల్లల్ని కన్న తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను అతన్ని" అని చెప్పి తనంటుంది. ఎంత చెప్పినా సరే తను మాట వినకపోవడంతోటి సరే అని వచ్చిన పంతులు ఎవరైతే ఉన్నాడో ఒక ఒప్పందానికొస్తాడు. సరే తనకి పెళ్లి జరిగిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పి తనతో అనగానే అంతా నార్మల్ అయిపోయింది. ఈ ఒప్పందాన్ని వాళ్ళు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఆత్మని, ఆ అమ్మాయిని వీళ్ళ ఫ్యామిలీకి ఒక ల్యాండ్ ఉండేది. ఆ ఇంటికి వెనకాల సైడే ఒక ల్యాండ్ ఉంటే, ఆ ల్యాండ్‌లో ఒక రాయి దగ్గర తనకి సంబంధించిన కొన్ని నగలు ఎప్పుడైతే తను సూసైడ్ చేసుకొని చనిపోయిందో, ఆ చనిపోయిన తర్వాత ఆ నగల్ని వీళ్ళింట్లోనే పెట్టుకున్నారు. ఆ వస్తువులని ఏమన్నా ఉంటే అన్నీ తీసిచ్చేయండి అన్నప్పుడు, ఈ నగల్ని కూడా వాళ్ళు తీసిచ్చారు. ఆ నగల్ని ఆ ఏరియాలో ఒక దగ్గర ఇట్లా తవ్వేసి పెట్టేసేసి, అతను ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి దానిపైన పెట్టి, ఆ రాయితోటి తన ఆత్మని బంధించేశాడు. ఆ ప్లేస్‌లో ఆ ఆత్మని బంధించేసి అక్కడే పెట్టేశాడు. ఎందుకంటే తను ఆ ఊర్లో ఉండే వాళ్ళకి అంటే ఆ విలేజ్‌లో, ఆ స్ట్రీట్‌లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది. తన వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి అలా ఆలోచించి ఆ రాయిలో తనని ఇది చేసేసాడనమాట. బంధించాడు. అయితే ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి వెనకాల ఆ ఖాళీ స్థలంలోనే ఆ రాయిని పెట్టాడు. వాళ్ళ ఏరియాలోనే. తను పెళ్లి చేసుకున్నాడు. అతనికి మూడో పెళ్లి చేశారు మళ్ళీ. ఈసారి వాళ్ళకి ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆ మూడో పిల్ల ఎవరైతే ఉందో పుట్టిన తర్వాత వెంటనే ఆ నెక్స్ట్ డే ఇతను పడుకున్నాడు. బెడ్ పైన పడుకున్నవాడు పడుకున్నట్టుగానే చనిపోయాడు. చెక్ చేస్తే అతనికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. హార్ట్ అటాక్ కాదు. ఏం కాదు. తను చనిపోయాడంతే. అలా తన భర్త చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఎటువంటి శాంతి లేదు. చాలామందికి ఆ ఇంట్లో ఆ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎవరో ఆ ఇంట్లో ఉన్నట్టుగా నైట్ టైమ్ నిద్రపోయినప్పుడు వాళ్ళ వెనకాల ఇట్లా నీడలు కనిపించేవి. అందరూ కూడా చాలా భయపడేవారు. ఆ సంఘటనలన్నీ విన్న తర్వాత. చాలామందికి చూపెట్టారు కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఇంటి వెనకాల ఉండే ల్యాండ్‌ని వాళ్ళు చాలా సార్లు అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మేద్దాం అనుకున్న ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక నష్టం జరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు ఇక్కడ పిల్లలు "అరే! ఆ రాయి వెనకాల ఏదో ఉంది. మనం వెళ్లి తీద్దాము, తవ్వుదాం" అని చెప్పి ఈ స్టోరీస్ అన్నీ వింటూ ఉంటారు గదా! వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలందరూ ఇట్లా వెళ్తూ ఉన్నారు ఆ స్టోన్‌ని చూడ్డానికి. ఇంతలో ఆళ్ళ అబ్బాయిని ఎవరో వచ్చి కారుతో గుద్దేశారనమాట. వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత "ఎందుకురా అక్కడికెళ్తున్నారు మీరంటే" "ఇలా చూడ్డానికి వెళ్ళాము" అది ఇది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టారు వాళ్ళని. తిట్టిన తర్వాత అంతా వాళ్ళని తీసుకొచ్చేసారు హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కలుగా ఈ ప్రెషరు, ఆ టెన్షను, ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ ఊరు నుంచి, ఆ విలేజ్ నుంచి వేరే సిటీస్‌కి వెళ్ళిపోయారు. కొంతమంది ఔట్ ఆఫ్ లైక్ ఇండియా వెళ్ళిపోయి వేరే దగ్గర సెటిల్ అయిపోయారనమాట మిగతా వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పటికి కూడా ఆ ల్యాండ్‌ని
ఎవ్వరికీ అమ్మలేదు. వాళ్ళ ఇంటి వెనకాల మిగతా ఏరియా మొత్తం చాలా డెవలప్ అయిపోయి ఉంది. కానీ వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ఆ ఏరియా మాత్రం వాళ్ళు అమ్మలేకపోయారు. అది మొత్తం ఒక చిన్న అడవి టైప్‌లో మారిపోయింది. మొత్తం చిన్న చిన్న చెట్లతోటి మొత్తం నిండిపోయి ఆ ఏరియాలోకి ఎవరు కూడా వెళ్ళకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరికీ రెంట్‌కి గూడా ఇవ్వలేకపోయారు. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఎవరైనా ఇలా దెయ్యాలతోటి గానీ, ఇలాంటి ఆత్మలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటే వాటి దగ్గర నుంచి ప్రమాణం తీసుకోవాలి. అది ఎవరైతే ఈ పంతులున్నాడో వీళ్ళ దగ్గరకొచ్చి చేసినవాడు, అతను ఆ ప్రమాణం తీసుకోలేదు. మేబీ తను ఇప్పటికీ అక్కడే అలానే తిరుగుతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా ఆ ఇంటి దగ్గర ఎవరైతే నైట్ టైమ్ వెళ్తూ ఉంటారో, ఆ ఏరియాలో ఆ ఇంటి ముందు నుంచి దాటుతూ ఉంటారో, వాళ్ళకి ఆ ఏడుపు సౌండ్ వినిపిస్తూనే ఉంటుందంట. అంటే రెగ్యులర్‌గా కాదు. అప్పుడప్పుడు సడెన్‌గా ఆ ఏడుపు వాళ్ళకి వినిపిస్తూ ఉంటుందట. సో, ఈ ఇన్సిడెంట్‌ని ఎవరైతే నాతో షేర్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీలో జరిగిందనమాట. అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ టైంలో జరిగిందని చెప్పి తను నాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఏరియాలో ఉండట్లేదంట. వేరే దగ్గర ఉంటున్నారని చెప్పి తను చెప్పింది. సో, ఇది వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ అండ్ క్రీపీ స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు మిస్టరీ అని ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని గనక ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి.